ఈ దారిలో 2 గ్రామాల ప్రజలు నిత్యం కాలినడకన ప్రయాణం చేస్తూ ఉంటారు. సుమారు 1000 మంది గ్రామస్తులకు ఈ దారి రహదారి. ప్రతి శుక్రవారం, ఆదివారం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంకి వెళ్లే భక్తులకు ఈ దారే ప్రధాన రహదారి. రాత్రిళ్ళు అనేక మంది ఈ దారి నుంచి కాలినడకన ప్రయాణిస్తూ ఉంటారు. అయితే గత 5 సంవత్సరాల నుంచి ఈ దారి చీకటి మార్గంగా ఉంది. ఎన్నోసార్లు స్పందనలో మరియు వివిధ మార్గాల ద్వారా అధికారులకు మరియు నాయకులకు ఫిర్యాదు చేసినా ఈ దారికి మోక్షం కలగలేదు. ఇది ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం నుండి శ్రీనివాసపురం, పల్లిపాలెం మరియు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లే ప్రధాన మార్గం. ఈ మార్గం 5 సంవత్సరాల నుంచి చీకటిగా ఉండడంతో గ్రామస్తులు, భక్తులు, చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడేవారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా పంచాయతీ నుంచి కానీ మరియు నాయకుల ప్రోత్సాహంతో కానీ ఈ దారికి వీధి లైట్లు వేయకపోవడం ఇక్కడ గమనార్హం. అయితే గ్రామస్తులు సొంత ఖర్చులతో వీధి లైట్లు వేసినా కొంతమంది ఆకతాయిలు వైర్లు కట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ దారిలో చీకట్లో వెళ్లే చిన్నపిల్లలను ఆకతాయిలు ఆట పట్టించడం, కొంత అసభ్యంగా ప్రవర్తించడం అనేకసార్లు చోటు చేసుకుంది. అలాగే ఈ దారిలో దొంగతనాలు కూడా అనేకసార్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాలినడకన వెళ్ళి అక్కడ గ్రామస్తులకు పాముల బెడద కూడా ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా గత 5 సంవత్సరాలలో వీధి లైట్లు వేసిన పాపన పోలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలిచిన తర్వాత ఈ సమస్యను బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే 2 రోజుల్లో సమస్య పరిష్కరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మండల బీజేపీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మరియు దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీ తరపున వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఓకేనా. మా ఎమ్మెల్యే కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి అమ్మని ఎమ్మెల్యే అనేవాళ్ళు మా గంగపట్నం శ్రీనివాసపురంలో ఊళ్ళో నుంచి ఈ యొక్క శ్రీనివాసపురం గ్రామంలోకి గత 4 సంవత్సరాల నుంచి లైట్లు లేని వల్ల చీకటి అనకుండా వాన అనకుండా నడిచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగిపోతున్న టైంలో మా ప్రశాంత్ అమ్మగారు మాకు అడగగానే ఈ యొక్క లైట్లు అనేది మాకు వేసిన వల్ల జనాలకి, పిల్లలు చదువుకున్న వాళ్ళకి, వచ్చిపోయే పిల్లలకి, పనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసిన మా ప్రశాంత్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంతకుముందు శ్రీనివాసపురం వచ్చేవాళ్ళమి, వచ్చేదానికి మేము చీకట్లో వచ్చేవాళ్ళమే. ఇప్పుడు లైట్లు అన్నీ బాగా వేశారు, బాగా చేస్తున్నారు పనులు. ఆమె ప్రశాంత్ అమ్మగారికి ధన్యవాదాలు. నమస్తే మేడం. అంటే ఏమండి, మేము చీకట్లో పడి గంగపట్నం నుంచి వస్తున్నాము. ఇక్కడికి వచ్చేలేకే బాగా లైట్లు గీట్లు అన్నీ వేసారు, బాగానే ఉన్నారు. నమస్తే మేడం.
అందరికీ నమస్కారాలు. నా పేరు అవినాష్ రెడ్డి. గంగపట్నం ఇందుకూరుపేట మండలం భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులను. మొన్న జరిగినపోయిన సోమవారం రోజు మండల పరిషత్ ఆఫీస్లో గంగపట్నంకు సంబంధించిన స్ట్రీట్ లైట్ల గురించి ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం ఇచ్చిన 2 రోజుల్లోనే ఆ సమస్యని కంప్లీట్ పూర్తి చేయడం జరిగింది. దాని గురించి పూర్తి చేసిన ధన్యవాదాలు తెలుపుతూ, గత 5 సంవత్సరాలుగా అధికారులకి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా తీరని సమస్య మన గ్రీనెన్స్లో మన మండల ఎంపీడీఓ గారికి ఇచ్చిన తర్వాత గత 2 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. దానికి మన గంగపట్నం ఉప సర్పంచ్ వెంకటరమణ గారికి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత సోమవారం గ్రీవెన్స్ డేలో మండల పరిషత్ ఆఫీస్లో ఎండిఓ గారికి బీజేపీ అవినాష్ రెడ్డి ఒక స్ట్రీట్ లైట్లు, అంటే ఇక అమ్మవారి గుడికి పోయే దోవలో హరిజనవాడ టు శ్రీనివాసపురంకి లైట్లు లేవని ఒక వినతిపత్రం ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మాకు కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే ఎండిఓ గారు వచ్చారు, ఏఈ గారు కూడా వచ్చి మాకు సొల్యూషన్ చూపించారు. దానికి సుమారుగా 70,000 రూపాయలు వీధి లైట్లు వేయటం జరిగింది. ఇదంతా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఎంపీడీఓ గారు వచ్చి మాకు స్పందించి వెంటనే మా పంచాయతీ నిధుల్లోనే వేయటం జరిగింది.